మనము 12 పెటల్స్ ఆఫ్ ది హార్ట్ గురించి నేర్చుకుందాం. బాగుందా బాలేదా? ఐ లవ్ యూ బాగుందా? నచ్చిందా? మీ అబ్బాయికి నచ్చిందా? అబ్బాయికి నచ్చిందా? నచ్చలేదని ఎవరు చెప్పరు ఇక్కడ. మనము అందరికీ ఐ లవ్ యూ అని చెప్పినా చెప్పకపోయినా ఆ ప్రేమ భరితంగా మనము అందరినీ స్వీకరిస్తే పలకరిస్తే చాలు. ఐ లవ్ యూ అని కరెక్ట్గా చెప్పక్కర్లే, దాన్ని మనము చేత రూపంలో మనం చూపించవచ్చు, మాటలతో చెప్పవచ్చు, ఆలోచనలో మనం ప్రేమగా నింపుకోవచ్చు. సో ప్రేమ అనేది ఐ లవ్ యూ అని కాదు, మేడం యు ఆర్ గ్రేట్ మేడం, యు ఆర్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ మేడం, ఐ లవ్ యూ. ఓకే, మనం ఎప్పుడు కూడా ఒకళ్ళకొకళ్ళు నెగటివ్ కోణాల్లో ఫస్ట్ ఆలోచించేస్తూ ఉంటాం. పాజిటివ్ది ఫస్ట్ ఎప్పుడు మనసుకు దిగదు. కాబట్టి ఫస్ట్ ఎవరి మనిషిని చూసినా కానీ ఫస్ట్ ఒక పాజిటివ్ నోట్ తోటి చూద్దాం. నెగటివ్స్ని వదిలేద్దాం, పాజిటివ్ని చూద్దాం. అందరిలో పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది ప్రతి మనిషిలో. ఓకే, ఎవరైతే మనిషి జడ్జి చేస్తున్నారో ఆమె ఇలా ఆయన అలా అని, ఆ జడ్జి చేసే మనుషుల్లో కూడా నెగటివ్ పాజిటివ్ అనేది ఉంటుంది. ఉంటుందా ఉండదా? సో మన దృష్టిని మన ఫోకస్ని చేంజ్ చేద్దాము. చేంజ్ చేసి ప్రతి మనిషిలో ఒక పాజిటివిటీని చూద్దాము, ఒక మంచితనాన్ని చూద్దాము, ఒక ప్రేమని చూద్దాము, ఒక హృదయాన్ని చూద్దాము, ఒక సోల్ని చూద్దాము. టాక్ అబౌట్ 12 పెటల్స్ ఆఫ్ ది హార్ట్. 12 పెటల్స్ అంటే మన హార్ట్ని మనం మామూలుగా ఇలా గీస్తాం కదా, అలా కాదు. ఓకే, దిస్ ఈజ్ ది హార్ట్. సో హార్ట్కి 3 లోపల సర్కిల్స్ ఉంటాయి. ఆ సర్కిల్స్ గురించి మళ్ళీ మనం వేరే క్లాస్ తీసుకుందాం. ఓకే, సో మనము ప్రస్తుతం ఈ పెటల్స్ గురించి మాట్లాడుతున్నాం. 12 పెటల్స్ ఉన్నాయి. ఒక్కొక్క పెటలు మనం విచ్చుకున్న కొద్దీ మన హార్ట్ మెల్లిమెల్లిగా ఓపెన్ అవుతూ ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ పెటల్ గురించి ఒకటి మాట్లాడుకుందాం. ఫస్ట్ది ఏంటంటే హ్యూమిలిటీ అంటే, సో హ్యూమిలిటీ అంటే ఏంటంటే జనరల్గా తెలుగులో మాట్లాడేటప్పుడు వినయము అంటారు. ఓకే, కానీ ఇక్కడ హ్యూమిలిటీకి అర్థం ఏంటంటే ఎవరు ఏ స్టేజ్లో ఉన్నారో తెలుసుకోవడము. ఇది ఒక నిచ్చెనలో నేను ఇక్కడ ఉన్నా, మీరు ఇంకొకళ్ళు ఉన్నారు, ఇక్కడ ఇంకొకళ్ళు ఉన్నారు, అక్కడ ఎవరో ఉన్నారు, అవునా కదా? కొంతమంది నాతో పాటు ఉన్నారు, కొంతమంది మీతో పాటు ఉన్నారు, కొంతమంది ఇక్కడ మధ్యలో ఎవరో ఉన్నారు. అది ఎవల్యూషన్ అంటే ఎదుగుదల. ఓకే, ఆధ్యాత్మిక ఎదుగుదల. ఆ ఎదుగుదలలో మనం ఒక్కొక్కరిలో ఒక్కొక్క చోట ఉన్నాం, అవునా కదా? స్టేజెస్, లెవెల్స్, అదే ఎలాగైనా తీసుకోండి. ఓకే, ఆ లెవెల్స్ ప్రతి మనిషి ప్రతి ఆత్మ ఒక్కొక్క లెవెల్లో ఉంది, అవునా కదా? మనం ఏ లెవెల్లో ఉన్నాము, ఖచ్చితంగా కరెక్ట్గా ఏ లెవెల్లో ఉన్నామని తెలుసుకోవడమే హ్యూమిలిటీ. తెలుసుకోవడం, కరెక్ట్గా తెలుసుకోవడం. నేను ఇలా ఈ స్టేజ్ వరకు నేను అచీవ్ చేశాను అనేది తెలుసుకోవడము హ్యూమిలిటీ. సో మనందరికీ తెలుసా మనం ఏ స్టేజ్లో ఉన్నామో? అందరూ ధ్యానం చేస్తున్నారు కదా, మనము నేను ఇది సాధించా, అది సాధించా, నేను ఈ లెవెల్లో ఉన్నా, ఆ లెవెల్లో ఉన్నా, తెలుసా? సో అది మనము తెలుసుకోగలిగితే ఒక పెట్టెలు విచ్చుకుంటుంది. ఓకే, కొంతమంది నేను చాలా గొప్ప అనుకుంటారు, కొంతమంది నేను చాలా చిన్న అనుకుంటారు.
రెండు తప్పే. ఓకే, ఎవరు ఏది కరెక్టో ఆ కరెక్ట్ లెవెల్లో తెలుసుకోవడం అనేది హ్యూమిలిటీ. సో మనం అది ఎలా సాధించాలి? ఇప్పుడు ఎలా సాధించాలి? కొంచెం ఆన్సర్లు చెప్తే నేను కూడా కొంచెం ఇంటరాక్టివ్గా చేసుకుందాం క్లాస్. కంటెంప్లేషన్. ఓకే, సో హ్యూమిలిటీని మనము ఎలా సంపాదించుకోవాలి? సెల్ఫ్ చెకింగ్. ఇంకా ఎదుటి వాళ్ళ మాటలు బట్టి అసలు వాళ్ళే కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు. మనకి ఏం చెప్తారు మేడం? వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారో వాళ్ళకే తెలీదు. మనకి మనం చెక్ చేసుకోవాలా? ఇంకా అందరినీ అంగీకరించాలా? ఓకే, ఇంకా థ్యాంక్ యూ. ఎవరు చెప్పారు? థ్యాంక్ యూ. అబ్జర్వేషన్ ఆఫ్ అవర్ సెల్స్. ఓకే, ఇంకా హ్యూమిలిటీ సాధించాలంటే రెండు పోగొట్టుకోవాలి. సాధించాలి కాదు, పోగొట్టుకోవాలి. ఏంటిది అది? గర్వం పోగొట్టుకోవాలా, వ్యానిటీ పోగొట్టుకోవాలా? ఈ రెండు పోగొట్టుకుంటే హ్యూమిలిటీ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. గర్వం ఏంటి? నేను గ్రేట్ మాస్టర్, నేను గ్రేట్, నేను థర్డ్ ఐ మాస్టర్, నేను బుద్ధుణ్ణి, నేను కృష్ణుణ్ణి. సో ఇవన్నీ ఒకవేళ మనం నిజంగా అంత పెద్ద మాస్టర్ అయితే మనం అంతా అణుకువగా ఉంటాము. అవునా కదా? గొప్పలు చెప్పుకుంటామా, అణుకువగా ఉంటామా? హ్యూమిలిటీ అంటే అణుకువా. ఓకే, సో హ్యూమిలిటీ చెందాలంటే మనము రెండు పోగొట్టుకోవాలి. వ్యానిటీ ఒకటి, గర్వం ఒకటి. వ్యానిటీ అంటే ఏంటి? మళ్ళీ ఒకసారి చెప్పండి. లాస్ట్ టైం చెప్పాను. మాయమైపోవడమా? ఓకే. ఓకే, వ్యానిటీ అంటే ఏంటి సార్? వ్యానిటీ అంటే నేను ఒక చీమని, ఓకే, కానీ నేను ఏనుగులా ఫీల్ అయిపోతుంటా. నేను చీమని కానీ నేను ఏనుగులాగా ఫీల్ అయిపోతుంటా. ఏనుగులాగా అందరి దగ్గర షో ఆఫ్ చేస్తూ ఉంటా. సో మనల్ని మనము ఎక్కువగా ఊహించేసుకుంటాము. దాన్ని వ్యానిటీ అంటారు. ఓకే, ఒక చిన్న పక్షికి ఎంత ఏమంటారు దీన్ని, ఏమంటారు, రెక్కలు ఉంటాయి, అంతే ఎగరాలి కదా. అంతకంటే ఎగురితే ఏమవుతాడు? ఏమవుతుంది? అంతకంటే ఎగిరితే కింద పడిపోతుంది, ఏమో ఇంకేమేమవుతుందో. సో మన రెక్కలు ఎంతవరకు ఉన్నాయో మనం తెలుసుకోవాలి. అవునా కదా? తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలి? హ్యూమిలిటీని పెంచుకోవాలి. హ్యూమిలిటీని పెంచుకోవాలంటే వ్యానిటీ అండ్ ప్రైడ్ని తగ్గించుకోవాలా. కింద కూడా జారొద్దు. నేను చిన్న నీచమైన దశలో ఉన్నాను అని కూడా అనుకోకూడదు. నువ్వు థర్డ్ ఐ మాస్టర్ ఏమో, నిజంగా థర్డ్ ఐ మాస్టర్ ఏమో. సో అది కూడా మనము మన కరెక్ట్ స్థితిని, మన కరెక్ట్ లెవెల్ని తెలుసుకుంటూ ఉండాలి. అగ్రీ ఆర్ నాట్ అగ్రీ? ఓకే, సో హ్యూమిలిటీ. ప్రైడ్ అండ్ వ్యానిటీ అంటే గర్వం అండ్ వ్యానిటీ ఉన్నప్పుడు మన జీవితం ఎలా ఉంటుంది? మనం కన్ఫ్యూజన్లో ఉంటాం, ఆందోళన చెందుతాము. మైండ్ ఒకటి రేపు చెప్తుంది, సోల్ ఒకటి చెప్తుంది, హార్ట్ ఒకటి చెప్తుంది, బాడీ ఒకటి చెప్తుంది. సో ఈ రెండు తగ్గించుకుంటే కానీ మనకి హ్యూమిలిటీ రాదు. ఓకే, నౌ అందరికి అర్థమైంది కదా హ్యూమిలిటీ అంటే ఏంటో. సో మనము ఇప్పుడు ఒక 5 minutes హ్యూమిలిటీ మీద ధ్యానం చేద్దాం. ప్రతి ఒక్క పెటల్ మీద మనం ధ్యానం చేయాలి. ధ్యానంతోనే మన పెటల్స్ విచ్చుకుంటాయి, ధ్యానంతోనే మన హృదయం విచ్చుకుంటుంది. సో హ్యూమిలిటీ మీద
మనము ఒక 5 minutes ధ్యానం చేద్దాం. తక్కువ అవుతున్నట్టు మన ప్లేస్ ఏంటో మనము కనుక్కుందాము. మన స్థితి ఏంటి? మనం ఏమి సాధించామో, మనం ఇంకా ఏమి సాధించాలి? మనము మన భావోద్వేగాలని అధిగమించామా లేదా? మన మైండ్ మీద మనకి కంట్రోల్ ఉందా లేదా? మన ఎమోషన్స్, ద్వేషం, పగ, అహంకారం, సెల్ఫిష్నెస్, ఇవన్నీ మనలో ఉన్నాయా లేదా? హ్యూమిలిటీ, అణకువ అనేది మనము మన హృదయంలోకి మెల్లిగా తీసుకుని వద్దాము. అణకువగా ఉన్న మనిషికి అహంకారం ఉండదు. అణకువగా ఉన్న మనిషికి ప్రేమ ఉంటుంది. అణకువగా ఉన్న మనిషి తను ఏ స్థాయిలో ఉన్నారో తెలుస్తుంది. మనము ఏ స్థాయిలో ఉన్నామో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. ప్రస్తుతం మనం ఏ స్థాయిలో ఉన్నామో తెలిస్తే నెక్స్ట్ ఏం చేయాలో మనకి క్లారిటీ వస్తుంది. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. మెల్లిగా కళ్ళు తెరవండి. మనము కనీసం ఒక్కొక్క పెట్టెలకి ఒక్కొక్క వారం అన్న ధ్యానం చేయాలి. అప్పుడు కానీ ఒక్కొక్క పెట్టెలు మనకి విచ్చుకోదు. అలా క్లౌడ్స్లో అలా ఎగురుతూ ఉంటాం. ఓకే, అలాగే తిడితే డౌన్ అయిపోతాం. సో మనలో బ్యాలెన్స్ ఉన్నట్టా లేదా? మనలో హ్యూమిలిటీ ఉన్నట్టా లేదా? లేదు. సో మనం ఎప్పుడైతే పొగడ్తలకి ఉబ్బి తబ్బిబ్బైపోతామో అప్పుడు మనని మనం పట్టుకోవాలి. కాన్షియస్గా ఉండాలి, అవేర్గా ఉండాలి. మనము ఎగురుతున్నాము అనేది మనల్ని మనం ఫస్ట్ పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత నాకంటే హయ్యర్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, జాగ్రత్త, ఇంకా అచీవ్ చేయాల్సింది చాలా ఉంది, జాగ్రత్త, ఎగరకు, కింద పడతావు. ఓకే, హ్యూమిలిటీ అనేది అది నేర్పిస్తుంది అనమాట. హ్యూమిలిటీ ఒకవేళ మన మనసులో ఉందనుకోండి, మనం ఎప్పుడైతే పొగడ్తలకి ఎగిరిపోతామో అప్పుడు ఆ హ్యూమిలిటీ ఏదైతే ఉందో మనసులో మనల్ని అది పట్టుకుంటుంది. పట్టుకొని కూర్చో అంటుంది, నిల్చో, భూమి మీద నిల్చో అంటుంది. అవునా కదా? అర్థమవుతుందా? ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయాలా? ఓకే. సో ఎప్పుడు కూడా మనమే పొగడ్తలకి ఉబ్బి తబ్బిబ్బైపోకూడదు, ఎగరకూడదు. ఒక్కొక్కసారి మనము పొగుడుతుంటే కదా ఇంకా చాలు అనేసేయచ్చు, తప్పేం లేదు కదా? అవునా కదా? ఇప్పుడు హ్యూమిలిటీ అంటే మనం ఒక ల్యాడర్ గురించి మాట్లాడాం కదా. ఈ ల్యాడర్ ఏంటంటే మనం ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క స్టేజ్లో ఉన్నాం. ఎప్పుడైతే మనము మన లెవెల్ తెలుస్తుందో మన ముందరున్న వాళ్ళ మీద అభిమానం పెరుగుతుంది, రెస్పెక్ట్ పెరుగుతుంది. వాళ్ళ దారిని ఎంచుకొని మనం వాళ్ళలాగా అవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. కిందకు ఉన్న వాళ్ళ మీద రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, వాళ్ళని కూడా పైకి తీసుకురావాలా అనే ఆలోచన ఒకటి వస్తుందన్నమాట. సో అది హ్యూమిలిటీ. హ్యూమిలిటీ ఉంటే ఏమవుతుంది? పైన వాళ్ళ తరపున రెస్పెక్ట్ ఉంటుంది, కింద ఉన్న వాళ్ళ తరపున రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, కంపాషన్ ఉంటుంది, కైండ్నెస్ ఉంటుంది. అంటే కరుణతో చూస్తాము.
మన వాళ్ళని. నువ్వు ఇంకా అక్కడే ఉన్నావా అంటారా? అయితే పైన ఉన్న వాళ్ళతో ఆయన పెద్ద గ్రేటా అంటామా? ఎప్పుడైతే మన లెవెల్ మనకు తెలుస్తుందో మనకంటే హయ్యర్ ఉన్న వాళ్ళ మీద రెస్పెక్ట్ వస్తుంది, ఒక అభిమానం వస్తుంది, ఒక నేర్చుకునే తత్వం అనేది ఒకటి వస్తుంది. అక్కడ ఈగో ఉండదు, జెలసీ ఉండదు. మనం హయ్యర్ ఉన్న వాళ్ళని కాస్త కుళ్ళుకుంటామా లేదా? ఒక్కొక్కసారి అప్పుడప్పుడైనా కుళ్ళుకుంటారా లేదా? సో అది మనకి హ్యూమిలిటీ అనేది తగ్గిస్తుంది, ఆఖరికి జీరో చేస్తుంది. ఓకే, సో అది మనకి రెస్పెక్ట్ అనేది, అభిమానం అనేది హయ్యర్ ఉన్న వాళ్ళ మీద పెరుగుతుంది. మనకంటే కొంచెం ఇంకా లోవర్ దాంట్లో వచ్చిన వాళ్ళకి మనకి ఫ్రెండ్షిప్ పెరుగుతుంది, రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది, వాళ్ళని కూడా మనతో తీసుకురావాలా అని. అంతేకాని అందరిని తొక్కుకుంటూ వెళ్తామా? సో తొక్కుకుంటూ వెళ్ళేటప్పుడు సెల్ఫిష్నెస్ వస్తుంది, సెల్ఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది. హ్యూమిలిటీ ఉన్నప్పుడు అందరినీ మనతో తీసుకుని వెళ్ళే తత్వం వస్తుంది, అందరినీ రెస్పాన్సిబిలిటీ తీసుకునే తత్వం వస్తుంది, పైన వాళ్ళకి రెస్పెక్ట్ వస్తుంది. దట్ ఈజ్ హ్యూమిలిటీ. ఓకే, నెక్స్ట్ ఇది సర్వీస్. సర్వీస్ అంటే ఏంటి సార్? సేవ. సేవ అంటే ఏంటి సార్? నేను ట్రాన్స్లేషన్ అడగట్లే, మీనింగ్ అడుగుతున్నా. హెల్ప్ చేయడం, ఇంకా నిస్వార్థంగా హెల్ప్ చేయడం, ఇంకా మీరు చెప్పండి సార్ ఎవరన్నా. సర్వీస్ అంటే ఏంటి? ఒక అభిప్రాయం ఉంటుంది కదా సర్వీస్ అంటే ఇది అని, డెఫినేషన్ ఉంటుంది కదా మీకు. సెల్ఫ్లెస్ సర్వీస్, అదే కదా. ఇంకా అంతేనా? ఎవరి పని వాళ్ళు చేసుకోవడం సర్వీసా? ఓకే ఓకే, ఇంకా సర్వీస్ సార్, ఇంకా చెప్పండి సర్వీస్ మీనింగ్స్, డెఫినేషన్స్. అదే సెల్ఫ్లెస్. సెల్ఫ్లెస్కి ఇవన్నీ రూపాలు. ఓకే, సో సర్వీస్ అంటే ఏంటంటే మనం ఎప్పుడు వేరే వాళ్ళకి సహాయకంగా ఉండగలము, మన పట్ల మనము సరైన సర్వీస్ ఏంటంటే ఎప్పుడైతే వేరే వాళ్ళ జాయ్కి, ఫ్రీడమ్కి, బ్యూటీకి, గుడ్నెస్కి, రైటియస్నెస్కి తోడ్పడతామో అది కరెక్ట్ సర్వీసు. జాయ్ అంటే ఆనందం. జాయ్ అంటే టెంపరరీ ఆనందం కాదు. ఎప్పుడైతే మనము వాళ్ళ హృదయాలని టచ్ చేయగలమో, వాళ్ళ లోపల ఉన్న ఆనందాన్ని మనం పెంపొందించగలమో అది కరెక్ట్ సర్వీసు. ఓకే, ఒకళ్ళకి బిజినెస్ ఇప్పిస్తే కాదు. సో ఆ ఇన్నర్ జాయ్ అనేది ఎప్పుడైతే మనం వేరే వాళ్ళకి ఇస్తామో దాన్ని కరెక్ట్ సర్వీస్ అంటారు. ఓకే, సెకండ్ వన్ ఫ్రీడమ్. స్వేచ్ఛ ఎప్పుడు వస్తుంది మేడం మనిషికి? వాళ్ళ బంధాల నుంచి, వాళ్ళ జైలు నుంచి, వాళ్ళ దీని నుంచి విముక్తి చెందడానికి చేసే శ్రమని సర్వీస్ అంటారు. ఎలా విముక్తి చేయొచ్చు? ఇప్పుడు నేను మీకు హార్ట్ చెప్తున్నాను, పత్రి గారు ధ్యానం చెప్పారు, మీకు ఫ్రీడమ్ ఇచ్చారా లేదా? ధ్యానం అంటేనే ఫ్రీడమ్. మీకు మీరు ధ్యానం చేసుకుని, మిమ్మల్ని మీరు విముక్తి చెందుకొని, మిమ్మల్ని మీరు హీల్ చేసుకుని, మిమ్మల్ని మీరు తెలుసుకోండి అని ఒక ఆయుధం ఇచ్చేశారు మీకు. అదే ఫ్రీడమ్ అంటే. చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు అర్థం కావడానికి. సో ఫస్ట్ జాయ్, సెకండ్ ఫ్రీడమ్, థర్డ్ ది బ్యూటీ. బ్యూటీ అంటే ఏంటండి? మేకప్పా, గ్లామరా?
ఆత్మ సౌందర్యం. మనందరం అందంగా ఉన్నామా లేదా? నిజంగా ఉన్నామా లేదా? మళ్ళీ లోపల కొంచెం కుళ్ళు, కుతంత్రాలు, రివెంజ్లు, పగలు, ద్వేషాలు ఎవరికి లేవా? నిజంగా చెప్పండి, ఎవరి మీద ఎవరికి ద్వేషం లేదా? ఎగ్జాక్ట్లీ. సో ప్రతి మనిషిలో కూడా ద్వేషాలు ఉన్నాయి. ఫస్ట్ మనలో ఉన్న నెగటివ్స్ని తీసేయడానికి ఫస్ట్ అవి ఉన్నాయని యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేయకపోతే ఎలా తీస్తారు? అసలు ఉందో లేదో తెలిస్తే తీయవచ్చు. నాకు లేదులే, ఉన్నా ఎప్పుడో పోయిందిలే. దిస్ ఈజ్ కాల్డ్ సెల్ఫ్ డిసెప్షన్. దిస్ ఈజ్ కాల్డ్ నన్ను నేను మోసం చేసుకోవడం, వేరే వాళ్ళని మోసం చేయడం. వేరే వాళ్ళని మోసం చేయడం తప్పే, కానీ చేయొచ్చు, కానీ మనల్ని మనం ఫస్ట్ మోసం చేయకూడదు. సో మనందరికీ ద్వేషం ఉందా లేదా లోపల? ఎవరో ఒక్కళ్ళో ఇద్దరో 10 మందో ఉంటుంది. సర్వీస్ ఎప్పుడైతే కరెక్ట్గా ఉంటుందో ఆ సర్వీస్ అనేది వేరే వాళ్ళకి జాయ్ని ఇస్తుంది, వేరే వాళ్ళకి ఫ్రీడమ్ని ఇస్తుంది, వేరే వాళ్ళకి స్వేచ్ఛని ఇస్తుంది. దాని తర్వాత వాళ్ళలో ఇన్నర్ బ్యూటీని ప్రేరేపిస్తుంది. ఇన్నర్ బ్యూటీ అంటే ఏంటి? ఆత్మ సౌందర్యం. సో ఎప్పుడు మన ఆత్మ అందంగా ఉంటుంది? ఈ గుణాలను దాటినప్పుడు అందంగా ఉంటుంది. సో ఆ గుణాలను దాటించే సర్వీస్ని కరెక్ట్ సర్వీస్ అంటారు. ఓకే, ఇప్పుడు నేను ఈవిడకి హెల్ప్ చేస్తున్నాను. సార్, మేడం మీకు బిజినెస్ పని ఉందా? నేను చేసి పెడతాను మేడం. సర్వీసా? మీ పిల్లలకి నేను స్కూల్లో అడ్మిషన్ ఇప్పిస్తాను మేడం, అది హెల్ప్. కానీ నేను ఆవిడ జాయ్కి, ఆవిడ ఫ్రీడమ్కి నేను తోడ్పడతలేను. ఆవిడ ఏ బంధాల్లో ఉన్నారో, ఏ జైల్లో ఉన్నారో ఆ జైల్లో ఉన్నారు. కాకపోతే ట్రూ సర్వీస్ అంటే ఏంటంటే ఒక మనిషిలో ఆనందం, పరమానందం పెంచేది, ఒక మనిషిలో ఫ్రీడమ్ ఇచ్చేది, తన ఇమోషనల్ బాడీ నుంచి, తన మెంటల్ బాడీ నుంచి, అన్నిటి నుంచి ఫ్రీడమ్ ఇచ్చే సర్వీస్ని కరెక్ట్ సర్వీస్ అంటారు. ఇంకోటి బ్యూటీని పెంచాలా, మనలో ఉన్న బ్యూటీని పెంచుతూ పోవాలా, వేరే వాళ్ళల్లో కూడా బ్యూటీని పెంచుతూ పోవాలా, అది సర్వీస్ అంటే. మన వేరే వాళ్ళ బ్యూటీని పెంచుతున్నామా, నాకెందుకులే అనుకుంటున్నామా? Because there is no love, because there is no heart. మనలాగే వేరే మనిషికి కూడా ఫీలింగ్స్ ఉంటాయని మనకు తెలుసు, థియరటికల్గా తెలుసు, కానీ ప్రాక్టికల్గా మనము దాన్ని పెట్టట్లేదు. అవునా కదా? మనకి మనసు ఉంది, మనకి హార్ట్ ఉంది, వేరే వాళ్ళకి హార్ట్ ఉన్నాయి, వేరే వాళ్ళకి ఫీలింగ్స్ ఉన్నాయి, కానీ ఒకళ్ళు హర్ట్ చేసుకుంటూ కూర్చుంటాం మనం. అది ఈగో వల్ల అయిండొచ్చు, అన్కాన్షియస్గా ఉండడం వల్ల అయిండొచ్చు, లేకపోతే ఆరోగెన్స్ వల్ల అయిండొచ్చు, లేకపోతే గర్వం వల్ల అయిండొచ్చు, లేకపోతే ఒక అతను వాళ్ళ పెళ్ళంతా కొట్లాడి వచ్చి ఇక్కడికి వచ్చి ఫ్రస్ట్రేషన్ తీస్తుండొచ్చు. సో డిపెండ్స్ ఫ్రమ్ సిచ్యువేషన్ టు సిచ్యువేషన్, పర్సన్ టు పర్సన్. చూస్తూ వేరే వాళ్ళలో ఉన్న బ్యూటీని కూడా మనము పెంచుతూ ఉండాలి, అది సర్వీస్ అంటే. ఓకే, దెన్ గుడ్నెస్ అంటే మంచితనం. మనము మంచిగా ఉండాలి, వేరే వాళ్ళు కూడా మంచిగా ఉండాలని కోరుకోవాలా, మంచిగా ఉండేటట్టు మనము సహాయపడాలా. గుడ్నెస్ అంటే ప్యూరిటీ ఆఫ్ హార్ట్. హార్ట్ని ప్యూరిటీగా ఉంచుకుంటే మంచితనం ఉంటుంది. మన అందరిలో మంచితనం ఉంది, చెడ్డతనం ఉంది. ఆ మంచితనాన్ని పెంచుకుంటూ పోయేటట్టయితే దాన్ని సర్వీస్ అంటారు. ఓకే, నెక్స్ట్ ఈజ్ రైటియస్నెస్. రైటియస్నెస్ అంటే, నేను ఇక్కడ సొసైటీకి పరంగా మనం ఆలోచిస్తలేం సార్. ఐఎమ్ నాట్ వరీడ్ అబౌట్ ద సొసైటీ. సొసైటీ అంటేనే ఫియర్. సొసైటీ గురించి ఎప్పుడైతే ఆలోచిస్తామో మన లోపల ఫియర్ ఉన్నట్టు. అవునా కదా? అమ్మ వాళ్ళేమంటారో, వీళ్ళేమంటారో,
నేను ఇలా డ్రెస్ వేసుకుంటే వాళ్ళు ఎలా చూస్తారో నన్ను, నేను బొట్టు పెట్టుకోకపోతే వాళ్ళు ఏమంటారు? సో మనందరము వీఆర్ ఆల్ లివింగ్ ఇన్ ఫియర్. ఎప్పుడైతే మన అందరిలో అన్కండిషనల్ ప్రేమ వస్తుందో ఈ భయం అనేది పోతుంది. పోతుందా పోదా? మనం ఎవరిని జడ్జ్ చేయము. జడ్జిమెంట్ లేని సొసైటీ మనకి కావాలా వద్దా? అందరికీ కావాలి, కానీ అందరూ జడ్జ్ చేస్తారు. మనకు కావాలి, ఎవరు నన్ను జడ్జ్ చేయకూడదని అంటారు, కానీ నేను మాత్రం అందరినీ జడ్జ్ చేస్తా. మనం జడ్జ్ చేస్తామా చేయమా? ఫస్ట్ మనం ఆపాలా లేదా? ఫస్ట్ మనం జడ్జ్ చేయకుండా ఉండడానికి మనం ఏం చేయాలంటే, ఫస్ట్ మనలో అన్కండిషనల్ లవ్ నింపుకుంటే మనం వేరే వాళ్ళని నెగటివ్గా చూడకుండా పాజిటివ్గా చూసి వాళ్ళ హృదయాలను చూసి వాళ్ళలో ఉన్న బ్యూటీని పెంచుకుంటూ, ఫ్రీడమ్ని పెంచుకుంటూ, జాయ్ని పెంచుకుంటూ వెళ్తూ ఉంటాము, మనలో నింపుకుంటూ కూడా. సో సరైన సర్వీస్ ఏంటండి? జాయ్, ఫ్రీడమ్, బ్యూటీ, గుడ్నెస్, రైటియస్నెస్, ట్రస్ట్. ఏదైతే మనము వేరే వాళ్ళకి ఇవి పెంచడానికి తోడ్పడతామో అది కరెక్ట్ అయిన సర్వీస్. మిగతాదంతా దాని ఏమంటారు నాకు తెలియదు. ఐ డోంట్ హ్యావ్ ఎ టర్మ్ ఫర్ దట్. టైంపాస్ అనుకోవచ్చు, బిజినెస్ అనుకోవచ్చు, లేకపోతే ప్రతిఫలం ఆశించి చేయడం అనుకోవచ్చు, ఏదన్నా అనుకోవచ్చు. మనం ఒక బెగ్గర్కి ఇస్తాం పైసలు, ఆ బెగ్గర్ నుంచి మనం ఏమైనా ఆశిస్తున్నామా? సో అలాగా మన అందరి తరఫున కైండ్గా ఉండాలి, కైండ్నెస్ పెంచుకోవాలి. కైండ్నెస్ అంటే కృతజ్ఞత ఇస్ గ్రాటిట్యూడ్. దయ, కరుణ ఉంచడం. సో మనకి వాళ్ళు హెల్ప్ చేసినప్పుడు వాళ్ళు మనకి రేపు తిరిగిస్తారా లేదా అన్న అంశం లేకుండా చేస్తే దాన్ని సర్వీస్ అంటారు, సెల్ఫ్లెస్ సర్వీస్. ఇంకొకటి గుర్తుకొచ్చింది పాయింట్. హయ్యర్ అండర్స్టాండింగ్. ఒక మనిషి హయ్యర్ అండర్స్టాండింగ్కి ఎప్పుడైతే మనం తోడ్పడతామో అది కరెక్ట్ సర్వీసు. హయ్యర్ అండర్స్టాండింగ్ అంటే ఏంటి? ఇప్పుడు మన అండర్స్టాండింగ్ ఇక్కడ వరకే ఉంది కదా, ఉందా లేదా? ఓకే, మనం ఎప్పుడు కూడా ఈ అండర్స్టాండింగ్ హారిజాంటల్ అండర్స్టాండింగ్ అంటే, హారిజాంటల్ అంటే నాకు తెలుగులో వర్డ్ తెలీదు, సమాంతరంగా, కరెక్ట్. సో సమాంతరమైన అండర్స్టాండింగ్ ఉన్నొకటి మనకి అలవర్చుకున్నాం. కానీ ఎప్పుడైతే మనము హయ్యర్ అండర్స్టాండింగ్ వెళ్తామో, హయ్యర్ అండర్స్టాండింగ్ అంటే వర్టికల్ అండర్స్టాండింగ్, ఉన్నతంగా, థ్యాంక్ యూ సార్. సో ఉన్నతంగా అంటే హయ్యర్ అండర్స్టాండింగ్కి వెళ్తామో, ఆ హయ్యర్ అండర్స్టాండింగ్ నుంచి మనం ఎప్పుడైతే మన జీవితాన్ని మనం చూసుకుంటుంటామో అప్పుడు మనం ఎక్కడున్నామో ఏంటో తెలుస్తుంది. అది మనము కరెక్ట్ సర్వీస్ వేరే వాళ్ళకి చేయించినట్టు. వేరే వాళ్ళ అండర్స్టాండింగ్ని వర్టికల్ చేసినప్పుడు, హారిజాంటల్ కాదు. హారిజాంటల్ ఎప్పుడైతే అండర్స్టాండింగ్ ఉంటుందో మనం ఇక్కడే ఉంటాం. ఇదే కంప్లైంట్స్, ఇదే బ్లేమింగ్స్, ఇదే కోపాలు, ఇదే తాపాలు, ఇదే రివెంజ్లు, ఇదే ద్వేషాలు, ఇదే జెలసీలు, ఇదే సెల్ఫిష్నెస్, ఇక్కడే ఉంటాం. ఈ చిన్న చిన్న ప్రేమలే, లిమిటెడ్ ప్రేమలు, లిమిటెడ్ ఆలోచనలు. సో ఎప్పుడైతే మనము అండర్స్టాండింగ్ని వర్టికల్గా చేసుకుంటామో ఆ హయ్యర్ వరల్డ్స్ నుంచి మనకి అండర్స్టాండింగ్ వచ్చినప్పుడు మన ఈ జీవితం బాగుపడుతుంది. ఆ బాగుపడే హయ్యర్ అండర్స్టాండింగ్ తెచ్చే సేవని కరెక్ట్ సర్వీస్ అంటారు. అన్కండిషనల్ లవ్వే అనుకోండి, నేను నా హస్బెండ్నే ప్రేమిస్తా, నేను నా వైఫ్నే ప్రేమిస్తా, పిల్లల్నే ప్రేమిస్తా, నేను మా అమ్మనే ప్రేమిస్తా, మా నాన్ననే ప్రేమిస్తా, నా ఫ్రెండ్స్నే ప్రేమిస్తా, నా పక్కింటి వాళ్ళని మాత్రం ప్రేమించాను. నేను ప్రేమించాను, నాకేంటి? వాళ్ళని ప్రేమిస్తే నాకేంటి? సో యూనివర్సల్ లవ్ అనేది ఎప్పుడైతే మనము వేరే వాళ్ళ గుండెలలో, హృదయాలలో మనము విత్తనం నాటుతామో అప్పుడు వాళ్ళకి ఒక హయ్యర్ అండర్స్టాండింగ్ వస్తుంది. ఆ హయ్యర్ అండర్స్టాండింగ్ వచ్చినప్పుడు పక్కింటి వాళ్ళేంటి, మొత్తం విశ్వనంతా ప్రేమించే శక్తి మన మనసులో ఉంటుంది, మన హృదయంలో ఉంటుంది. మనసు కాదు, సారీ, హృదయంలో ఉంటుంది. ఎస్ ఆర్ నో? అండర్స్టూడ్ సార్?
సో that is second petal called service. First is humility, second is service. So service గురించి మనము ఒక 5 minutes ధ్యానం చేద్దాం. సర్వీస్, సెల్ఫ్లెస్ సర్వీస్ని మనము మన హృదయంలో సీడ్ థాట్ పెట్టుకుని ఒక 5 minutes to 10 minutes ధ్యానం చేద్దాము. టుడే ఇస్ ద స్టార్టింగ్ పాయింట్ ఫర్ యువర్ సర్వీస్. రేపు అనేది లేదు. టుమారో దేర్ ఇస్ నో టుమారో. ఇవాళ, ఇప్పుడు, ఇక్కడ ఏదైనా నిజంగా చేయాలనుకుంటే, మీలో ఎంతూసియాజం ఉంటే, మీలో చేసే ఆలోచన ఉంటే, టుడే ఇస్ ద రైట్ మూమెంట్. అందరికీ హ్యాపీనెస్ని పంచండి, అందరికీ ఫ్రీడమ్ని పంచండి, అందరికీ జాయ్ని పంచండి, అందరికీ ఎన్లైటన్మెంట్ని పంచండి. అందరిలో మీరు ఏదన్నా చెయ్యగలరు అన్న నమ్మకంని పెంచండి. పంచుతారా లేదా? ఏం చేస్తారు దానికి? మీరు నిస్వార్థమైన సేవ చేయడానికి మీరు ఏమేం చేస్తారో మీ మైండ్ని యూజ్ చేసుకుని ప్లాన్ చేసుకోండి. హార్ట్ చెప్పింది కదా ఒకటి, మైండ్ని యూజ్ చేయండి. హార్ట్ మైండ్ కలిస్తే విక్టరీ. విక్టరీ వెంకటేష్ కాదు, విక్టరీ. ఓకే, సో హార్ట్ గైడెన్స్లో మైండ్ ప్లానింగ్ చేస్తుంటే రెండు, ఒక హీరోయిన్ ఒకటి హీరో, ఆ హీరో హీరోయిన్ కలిస్తే సూపర్ హిట్ సినిమా అవుతుంది. ఓకే, సో మనం సర్వీస్ గురించి నేర్చుకున్నాం. ఫస్ట్ది హ్యూమిలిటీ, సెకండ్ది సర్వీస్, థర్డ్ది నిన్ననే నేర్చుకున్నాం కదా, మళ్ళీ ఇవ్వాలేంటి? డౌట్లు వచ్చినాయి కదా. పేషెన్స్. పేషెన్స్ అంటే మనం నిన్న ఏం నేర్చుకున్నాము? అన్నిటికీ తొందరే మనకి. ఏ చేయాలని తక్కువ జరిగిపోవాలి. ఇన్స్టెంట్ ఉప్మా లాగా, ఇన్స్టెంట్ రవ్వ దోశ లాగా అన్నీ ఇన్స్టెంట్ కావాలి. 1 hour ధ్యానం చేశాను, నాకు 7 సరిపోతే కాస్మిక్ ఎనర్జీ వచ్చేయాలి. 40 రోజులు ధ్యానం చేశాను, నాకు బుద్ధుడు కనపడాలి. దేర్ ఇస్ నో అదర్ వే. 6 months ధ్యానం చేశాను, నాకు ఎన్లైట్మెంట్ వచ్చేలా, మోక్షం వచ్చేయాలి. బిజినెస్ డీల్ అనమాట. సో మనకి ఏదైనా మనము హార్ట్లో అనుకున్నప్పుడు, ఏదైనా ప్రయత్నం చేసినప్పుడు దాంట్లో మనకి పేషెన్స్ ఉండాలి. ఎక్స్పెక్టేషన్ ఉండకూడదు, రిజల్ట్స్ మీద ఎక్స్పెక్టేషన్ ఉండకూడదు, డిటాచ్మెంట్ ఉండాలి. మనకి పేషెన్స్ మనకి ఎక్కడెక్కడ ఉండాలి? వంట చేయడంలో మనకు ఓపిక ఉందా లేదా? ఇప్పుడు ఆలు ఫ్రై కావాలంటే 10 నిమిషాల్లో అవుతుందా కాదా? అవుతుందా కదా మేడం? పొయ్యి మీద వేయంగానే నాకు ఆలు ఫ్రై కావాలి తినేస్తా అంటే కుదురుతుందా? గుత్తి వంకాయకి ఎంత టైం పడుతుంది? పేషెన్స్ ఉండాలా లేదా? సో ప్రతి దానికి మనకి పేషెన్స్ ఉండాలి. ఎప్పుడు మనకి పేషెన్స్ వస్తుంది? ప్రతిఫలాన్ని మనకి డిటాచ్ అయినప్పుడు పేషెన్స్ వస్తుంది. మన చేసే ప్రయత్నం చేస్తుంటే రిజల్ట్ ఎప్పుడప్పుడు వస్తుంది. మనం అనుకున్న టైంకే రావాలని లేదు. నేను లాస్ట్ టైమే చెప్పాను, భౌతిక చట్టాలు వేరే, ఆధ్యాత్మిక చట్టాలు వేరే. దీంట్లో టైం ఉంటుంది, దీంట్లో టైం ఉండదు. సో మనం అనుకున్న టైంకి ఒకటి సాధించాలంటే అక్కడ టైమ్లెస్నెస్ ఉంది. ఇక్కడ టైం టిక్ 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 టిక్, అక్కడ టిక్ 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 లేదు. సో మనం అనుకున్న టైంకి జరగాలంటే అలా విశ్వం పని చెయ్యదు. మనం ఎంత సిన్సియర్గా చేస్తున్నాము, మనం ఎంత సెల్ఫ్లెస్గా చేస్తున్నాము, మనం ఎంత డిటాచ్డ్గా చేస్తున్నాము, మనం ఎంత ప్రయత్నాలు పెడుతున్నాము, మనం ఎంత ఓపెన్ హార్ట్గా పెడుతున్నాము, మన మైండ్ని ప్యూరిఫై చేసుకుంటున్నాము, మన హార్ట్ని ప్యూరిఫై చేసుకుంటున్నాము, ఇవన్నీ పరిగణలోకి వస్తాయి. ఇవన్నీ చేయడం ధ్యానం వల్లనే సాధ్యము. సో మనం ధ్యానం కరెక్ట్గా చేస్తున్నామా అనేది ఇదే పారామీటర్, కొలత. సో థర్డ్ది పేషెన్స్.
ఎప్పుడైతే మనము మన ఎఫర్ట్స్ని చేస్తూ ఉంటామో, ఎప్పుడైతే మనము మన యూనివర్స్ని నమ్ముతూ పోతామో, ఆ రిజల్ట్స్ మీద మనకి అంత అటాచ్మెంట్ ఉండదు, ఎక్స్పెక్టేషన్స్ ఉండవు. ఎక్స్పెక్టేషన్ లేనిది చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే మనం ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటామో డిసప్పాయింట్మెంట్ వస్తుంది. డిసప్పాయింట్మెంట్ అంటే తెలుగులో ఏమంటారు? నిరాశ, నిస్పృహ వస్తే ఏమవుతుంది? లైఫ్ దుఃఖం, డిప్రెషన్, కొంతమంది సూసైడు. అవునా కదా? సో ఎప్పుడైతే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటామో అప్పటిదాకా మనకి డిసప్పాయింట్మెంట్ ఎదురవుతుంది. ఎక్స్పెక్టేషన్స్ లేకుండా, రిజల్ట్స్ మీద అటాచ్మెంట్ లేకుండా మనము చేస్తూ ఉండాలి, పేషెంట్గా ఉండాలి. ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. ఓకే, సో దట్ ఈస్ ద థర్డ్ పెటల్, పేషెన్స్. ఇప్పుడు మనము పేషెన్స్ మీద ధ్యానం చేద్దామా? బికాజ్ ఎవ్రీ పెటల్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. హ్యూమిలిటీ ఈజ్ ఇంపార్టెంట్, పేషెన్స్ ఈజ్ ఇంపార్టెంట్, సర్వీస్ ఈజ్ ఇంపార్టెంట్, ఇంకా మిగతా 9 కూడా. ఓకే, ప్రతి పెటల్ని మనం విచ్చుకునేలా చేయాలి, అప్పుడే మన టోటల్ హృదయం విచ్చుకుంటుంది. సో ఎవ్రీ పెటల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ప్లీజ్ 5 minutes we will meditate on patience. మనలో పేషెన్స్ పెంచుకోవడానికి ధ్యానం చేద్దాము. ధ్యానం చేసింది దేని మీద అండి? ఫస్ట్ హ్యూమిలిటీ. హ్యూమిలిటీ అంటే ఏంటండి? అణకువ. దేనికి? మనము ఎక్కడున్నామో మనం తెలుసుకునే అణకువ ఉండాలి. మనకంటే ఎదుగుదల ఉన్న వారికి రెస్పెక్ట్ ఇవ్వాలి, మనకంటే కింద ఉన్న వారికి సహాయం, రెస్పాన్సిబిలిటీ ఉండాలి. అది హ్యూమిలిటీ. సెకండ్ ఏంటి? సర్వీస్. అంటే సేవ, అంటే హైయర్ అండర్స్టాండింగ్. మర్చిపోయారా? సో ఓకే, సో అది సర్వీసు. సో హ్యూమిలిటీ, సర్వీసు, పేషెన్స్, ఈ 3 పెటల్స్ మనము మెల్లిమెల్లిగా తెరుచుకుంటూ ఉందాము. ఎప్పుడైతే మనం కంప్లీట్గా సెల్ఫ్లెస్ సర్వీస్ చేస్తామో అది కంప్లీట్గా తెరుచుకుంటుంది. ఎప్పుడైతే మనం నిజంగా మన లెవెల్ తెలుసుకొని పెద్దవాళ్ళకి అంత చేసుకుంటూ అణుకువగా ఉంటామో అప్పుడు ఈ పెటలు కంప్లీట్గా తెరుచుకుంటుంది. ఎప్పుడైతే మనము నిస్వార్థంగా సేవ చేస్తామో, పేషెంట్గా ఉంటామో అప్పుడు ఇది తెరుచుకుంటూ ఉంటుంది. ఓకే, సో ఇవన్నీ మనం చేసేదాన్ని బట్టి, మన స్ట్రైవింగ్ బట్టి, మనం ఎంత ధ్యానం చేస్తామో, ఎంత క్వాలిటీగా ధ్యానం చేస్తామో, మన ఫోకస్ ఎక్కడుందో దాన్ని బట్టి మనము ఈ పెటల్స్ అన్ని విచ్చుకునేలాగా చేయొచ్చు. లేబర్ 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 అంటే మెటర్నిటీ వాడా? కష్టపడడం, శ్రమ చేయడం. లాస్ట్ టైం ఏం చెప్పాను? శ్రమ దేనికి అంటే ఫిజికల్లీ ప్రెజెంట్, మెంటలీ అబ్సెంటా? లేబర్ అంటే ఏం చెప్పాను లాస్ట్ వీక్? ఎలాంటిగా ఉండి వర్క్ చేయడం. ఓకే ఓకే, ఇంకా ఇన్నర్ డెవలప్మెంట్. థ్యాంక్ యూ సార్. సో ఇన్నర్ వర్క్ చేసేదాన్ని లేబర్ అంటారు, అవునా కదా? ఇప్పుడు లేబర్ని ఇంకొంచెం డీప్గా అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో లేబర్ అనేది ఎర్త్ ఫిజికల్ ఉంటుంది, లేబర్ అనేది స్పిరిచువల్ లేకపోతే హయ్యర్ ఉంటుంది. ఓకే, ఫస్ట్ మనం స్టార్ట్ చేసిన లేబర్ ఏంటంటే ఎర్త్ నుంచి, అంటే ఫిజికల్ లెవెల్ నుంచి పైకి వెళ్ళాలి, అవునా కదా? పైకి ఎలా వెళ్ళాలి? ధ్యానం ద్వారా. మన సీడ్ థాట్స్ పెట్టుకొని ధ్యానం చేస్తూ ఉండాలి, మన చక్రాస్ని ఎలివేట్ చేస్తూ ఉండాలి, మన హార్ట్ని ప్యూరిఫై చేస్తుండాలి, మన మైండ్ని ప్యూరిఫై చేస్తుండాలి, మన హయ్యర్ అండర్స్టాండింగ్ రావాలి, మన పేషెన్స్ ఉండాలి, మన హేట్రెడ్లు, జెలసీలు, ఈగోలు అన్నీ పోవాలి.
ఇవన్నీ చేస్తేనే పైకి వెళ్తాము, లేకపోతే ఇక్కడే ఉంటాము. ఐ విల్ క్లారిఫై అబౌట్ ఈగో. ఓకే, ఈగో సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉండాలి, నేను ఉండాలి. ఈగో ఇస్ నేనే, నేనే అనేది ఉండకూడదు, నేను ఉండాలి. ఓకే, నేను అనేది ఉండాలి మేడం, నేనే అనేది ఉండకూడదు. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ ఈగో. సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి, ఈగో ఉండకూడదు. బట్ దెర్ ఇస్ అ థిన్ లైన్. ప్రతి మనిషి ఎవరికి వాళ్ళు ఫిగర్ అవుట్ చేసుకోవాలి ఏది థిన్ లైను. ఓకే, ధ్యానంలో ఇప్పుడు విత్తనం వేసాం సార్, విత్తనం వేసామా, ఆ విత్తనానికి నీళ్లు వేయకుండా ఎరువులు వేయకుండా అది ఆటోమేటిక్గా పెరుగుతుందా? అది అలాంటివి పెరిగేవి ముళ్ళకంపలు, అవునా కదా? ఇప్పుడు మన కూరగాయలు కావాలి, టమాటా కావాలి నాకు, ఆ టమాటాకి మంచి ఎరువులు వేసి వాటర్ వేసి టైంకి చూసుకుంటుంటే అవి మనకి ఫ్రూట్స్ని ఇస్తుంది. ఆటోమేటిక్ అనేది కాదు ఇక్కడ, ఏదైనా ఎఫర్ట్స్ పెట్టాలి, ఫోకస్ పెట్టాలి, మన పాజిటివ్ని ఇంక్రీజ్ చేస్తూ ఉండాలి, మన ప్యూరిఫై చేస్తూ ఉండాలి. ఆ ఎఫర్ట్స్, అదే లేబర్ అంటే. మనం ఎక్కడ ఫోకస్ పెడతామో అదే పెరుగుతుంది, అవునా కదా? సో వీ హ్యావ్ టు డూ మెడిటేషన్, ఫోకస్డ్ మెడిటేషన్. మనకి ఎప్పుడు ఫోకస్ ఉండాలి. ధ్యానం చేస్తున్నాము కానీ ఫోకస్ ఉండాలి, ఒక విజన్ ఉండాలి, ఒక గోల్ ఉండాలి, ఒక అచీవ్మెంట్ ఉండాలి. ఒక విజన్, ఒక గోల్, అచీవ్మెంట్ లేకపోతే మనలో ఎంతూజియాజం ఉండదు, అది చేరాలా, అది సాధించాలా అనేది, అవునా కదా? ఎవరైనా డిసగ్రీ అయితే కూడా నో ప్రాబ్లం, చెప్పండి. ఎందుకంటే ఫస్ట్ ఎక్సర్సైజ్ ఏం చెప్పాను నేను? ఫస్ట్ ఎక్సర్సైజ్ ఏం చేయించా? బికాజ్ వీ లవ్ ఈచ్ అదర్ అండ్ వీ హ్యావ్ టు ఓపెన్ అవర్ హార్ట్. ఆనెస్ట్గా ఉండడం స్టార్ట్ చేయండి. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు? Society is all confused and they will confuse you also. Okay? So, మనము జర్నీ స్టార్ట్ చేయవలసింది అర్త్ ఫిజికల్ రియాలిటీలో, ఫిజికల్ ప్లేన్లో. దిస్ ఈజ్ హయ్యర్ ప్లేన్, దిస్ ఈజ్ స్పిరిచువల్ ప్లేన్, దిస్ ఈజ్ ఇంట్యూషనల్ ప్లేన్. ఆ ఇంట్యూషనల్ ప్లేన్కి మనము వెళ్ళాలి. వెళ్ళి ఏం చేయాలి? దాని తర్వాత ఏం చేయాలి? నాలెడ్జ్ని, ఆ విజ్డమ్ని, ఆ హయ్యర్ అండర్స్టాండింగ్ అన్నింటినీ కిందకి తీసుకొచ్చి వీళ్ళందరికీ పంచాలి. ఇక్కడికి వెళ్తే సరిపోదు, అయిపోయిందా పని? ఇక్కడ రావాలి, మళ్ళీ పైకి వెళ్ళాలి, మళ్ళీ ఇక్కడికి రావాలి. ఇక్కడ మనం ఫిజికల్ బాడీ తీసుకున్నందుకు, మనకు ధ్యానం ఒక ఆయుధం ఉన్నందుకు దాన్ని సద్వినియోగపరుచుకుని లేబర్ చేసి ఎదిగి అక్కడికి వెళ్ళి దాన్ని అన్నిటిని కిందికి తీసుకొచ్చి అందరికీ పంచడం, అదే సర్వీస్ అంటే. చూడండి ఎంత చెయ్యాలో మనము, ఎంత చెయ్యాలి, ఎంత సాధించాలి. ఆ ఎంత సాధించాలో అన్న ఫీలింగ్ మనకి హ్యూమిలిటీని తెరుస్తుంది. ఓకే, సో ఫోర్త్ వన్ ఈజ్ లేబర్. శ్రమ పడాలా, లేబర్ చేయాలి. సాధన ఇన్నర్ వర్క్. ఫస్ట్ మనం ఇన్నర్ వర్క్ చేసుకోవాలి. ఇన్నర్ వర్క్లో ఫస్ట్ చక్ర నుంచి సెకండ్ చక్ర, సెకండ్ చక్ర నుంచి థర్డ్ చక్ర, దాని తర్వాత సహస్రార. హార్ట్ని ప్యూరిఫై, విచ్చుకునేలా చేయండి. మైండ్ని ప్యూరిఫై చేసుకోండి. మీ నెగటివ్ ఎమోషన్స్ని పక్కన పెట్టండి, ప్యూరిఫై అవ్వండి. మొత్తం లవ్ ఉండాలా, యూనివర్స్ ఉండాలా మనలో. అప్పుడు మనము హయ్యర్కి వెళ్తాం. ఎవరు పడితే వాళ్ళు హయ్యర్కి వెళ్ళరు. ఈగోలు ఉన్న వాళ్ళు హయ్యర్కి వెళ్ళరు, జెలసీలు ఉన్నవారు హయ్యర్కి వెళ్ళరు. వెళ్తారా? చెప్పండి, వెళ్తారా లేదా? ఇప్పుడు ఇక్కడి నుంచి పాస్ అవ్వాలి కదా. ద్వేషాలు ఉన్నవారు వెళ్ళరు, వెళ్తారా వెళ్ళరా? సో ఇవన్నీ తగ్గించుకుంటేనే మనం హయ్యర్కి వెళ్తాము. ఆ లేబర్ని మనం చెయ్యాలి. ధ్యానం ద్వారా మనల్ని మనము అధిగమించుకోవాలి, ఎమోషన్స్ని అధిగమించుకోవాలి, మెంటల్ బాడీని అధిగమించుకోవాలి. అప్పుడే మనం హయ్యర్కి వెళ్ళి అక్కడ ఉన్నవన్నీ
నాలెడ్జ్ అంతా కింద తీసుకొచ్చి కిందకంతా పంచగలము. అదే మన వర్కు. మనకి మనం ప్రామిస్ చేసుకుందామా ఇవాళ? ఏమని ప్రామిస్ చేసుకుందాం? ఇన్నర్ వర్క్ కాన్షియస్గా, ఫోకస్డ్గా, కంటిన్యూస్గా ఇన్నర్ వర్క్ అనేది చేద్దాము. చేస్తారా లేదా ప్రామిస్ అందరూ? నాకు చేయక్కర్లా, నాకు చేయొద్దు. నా ఇన్నర్ వర్క్ నేను ప్రామిస్ చేసుకుంటా. ఎవరిది వాళ్ళు ప్రామిస్ చేసుకోవాలి. అండ్ ప్రామిసెస్ షుడ్ నెవర్ బీ బ్రోకెన్. ప్రామిస్ అనేది ఎప్పుడు బ్రేక్ చేయకూడదు. ఎస్ ఆర్ నో? సిన్సియరిటీ ఉండాలి కదా ప్రామిస్లు చేసేటప్పుడు. ఐ ప్రామిస్ that I will do inner work. నేను శ్రమిస్తాను. హయ్యర్ అండర్స్టాండింగ్, హయ్యర్ వరల్డ్స్కి వెళ్ళడానికి శ్రమిస్తాను. లేబర్ చేస్తూ ఉండాలి, పేషెంట్గా ఉండాలి. లేబర్ చేస్తూ ఉండాలి, పేషెంట్గా ఉండాలి. మనం చేసే పని మనం చేస్తూ ఉండాలా, పేషెంట్గా ఉండాలా. ఓకే. టాలరెన్స్ అంటే భరించడం, భరించే శక్తి, ఓర్పు, సహించడం. పేషెన్స్ అంటే టాలరెన్స్ ఈజ్ అ హయ్యర్ లెవెల్ ఆఫ్ పేషెన్స్. ఓకే. ఇప్పుడు నాకు గంట సేపు కూర్చుని క్లాస్ వినే ఓపిక ఉంది, పేషెన్స్ ఉంది. కానీ నాకు భరించే ఓపిక లేదు. రెండిట్లో తేడా ఉందా లేదా? ఉందా లేదా? నాకు ఓపిక ఉంది, నేను కూర్చుంటా, కానీ నాకు భరించే ఓపిక లేదు. ఎస్ ఆర్ నో? ఓకే. సో పేషెన్స్కి టాలరెన్స్కి అది స్మాల్ డిఫరెన్స్. అన్ని విధాల సంబంధించిన ఓర్పు. న్యూస్లో ఏదో చదువుతూ ఉంటాం, ఎవరినో చంపేశారు. మనము ఎందుకు చంపేశారు, అది తప్పు, ఇది అది, మన ఓర్పుని కోల్పోతాం. మనం దాన్ని టాలరేట్ చెయ్యము. చేస్తామా చేయమా? అది టాలరేట్ చేయము. ఆ టాలరేట్ చేయనప్పుడు ఏమవుతుందంటే జడ్జిమెంటల్కి వచ్చేస్తుంది. అది మన ప్రాబ్లం, మనం టాలరేట్ చేయలేం. అతని ప్రాబ్లం కాదు అది. ఎవరి ప్రాబ్లం? మన ప్రాబ్లం. మనం టాలరేట్ చేయలేము. అతనిలో ప్రాబ్లం ఏం లేదు, మనలో ప్రాబ్లం ఉంది. మనలో టాలరెన్స్ లేదు. ఎప్పుడైతే ఒక మనిషికి టాలరెన్స్ అనేది ఉంటుందో ఆ మనిషికి 360 వ్యూ ఉంటుంది. 360 వ్యూ అంటే ప్రతిదానికి ఉన్న రిలేషన్షిప్ అనేది చూస్తుంది. ఒకదానికి ఇంకో దానికి రిలేషన్షిప్ అనేది చూస్తుంది. ఎక్కడి నుంచి? పై నుంచి, కింద నుంచి కాదు. కింద నుంచి ఉంటే పేషెన్స్, పై నుంచి ఉంటే టాలరెన్స్. ఓకే. హారిజాంటల్ లెవెల్ ఉంటే పేషెన్స్, హయ్యర్ వరల్డ్స్లో ఉంటే, హయ్యర్ అండర్స్టాండింగ్ ఉంటే దాన్ని టాలరెన్స్ అంటారు. సో మనకి ఎప్పుడు టాలరెన్స్ వస్తుంది? ఎప్పుడైతే మనం పై నుంచి చూస్తామో, ఒక ఏరియల్ వ్యూ నుంచి చూస్తామో ప్రతిదాన్ని, మీకు మాకున్న రిలేషన్షిప్, నాకు మీ అందరికి ఉన్న రిలేషన్షిప్, మీకు వీళ్ళకున్న రిలేషన్షిప్, వీళ్ళకున్న రిలేషన్షిప్, మీరు ఇక్కడ ఎందుకు వచ్చారో రిలేషన్షిప్, భూమి మీదకి ఎందుకు వచ్చారో రిలేషన్షిప్, కర్మ, పర్పస్ ఆఫ్ లైఫ్, డిజైన్, ఇవన్నీ పైనుంచి చూస్తే మనకి టాలరెన్స్ అనేది వస్తుంది. యా? నాట్ క్లియర్ సార్? ఇక్కడ ఉన్నారా మీరు? థ్యాంక్ యూ సో మచ్. బా, ఒక్కళ్ళన్నా ఇక్కడ ఉన్నారు. ఒప్పుకోరే? అదే అడుగుతున్నాను కదా సార్ నేను.
వన్ బై వన్. I don't have patience. I can tolerate, but I don't have patience. Understood, sir, difference? So, టాలరెన్స్ అనేది ఒక 360 డిగ్రీ వ్యూ వచ్చినప్పుడు ప్రతి మనిషిని మనము గ్రో అయ్యే ఛాన్స్ ఇస్తూ ఉంటాము. ఆ గ్రో అయ్యే ఛాన్స్ ఇస్తూ ఉంటాము ఎందుకంటే మనకి టాలరెన్స్ ఉంది కాబట్టి. టాలరెన్స్ ఉన్నప్పుడు ప్రతి మనిషికి ప్రతి దానికి ఒక రిలేషన్షిప్ అనేది తెలిసినప్పుడు, నాకు వేరే వాళ్ళ కర్మలకి అన్ని ఒక అండర్స్టాండింగ్ వచ్చినప్పుడు, కర్మ అనే అండర్స్టాండింగ్ వచ్చినప్పుడు, డిజైన్ అని ఒక అండర్స్టాండింగ్ వచ్చినప్పుడు, టైం అనేది ఒక అండర్స్టాండింగ్ వచ్చినప్పుడు, ఎవరి టైం వాళ్ళకు వస్తుందని తెలిసినప్పుడు వేరే వాళ్ళ పట్ల మనకి పేషెన్స్ ఉంటుంది, గ్రో అయ్యే ఛాన్స్ ఇస్తాము, ఫ్రీడమ్ ఇస్తాము, సో సహకరిస్తాము, కోఆపరేషన్ ఇస్తాము, అన్నీ చేస్తాం ఎప్పుడు టాలరెన్స్ ఉన్నప్పుడు. దేవుడు మనకి 100 ఛాన్స్ల 1000 ఛాన్స్ల ఎన్ని ఛాన్స్ ఇస్తాడు? లెక్క లేదు మేడం, అసలు లెక్క లేదు. ఓకే, మనం ఎన్ని ఛాన్స్లైనా తీసుకో, కానీ ఎదుగు అంటాడు దేవుడు. తీసుకో, 100 జన్మలు తీసుకో, కానీ ఎదుగు. అదేదో మనం ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే అయిపోలే ఎదగలా లేదా? మనం ఎదుగుతున్నాం, గ్రేట్. సో మనం ఎప్పుడైతే ఎదగడం స్టార్ట్ చేస్తామో, ఎంత తొందరగా ఎదగడం స్టార్ట్ చేస్తామో అంత మంచిది. హ్యూమిలిటీ ఇక్కడే హ్యూమిలిటీ పనికి వస్తుంది. నేను ఎదిగాను, ఇంకా ఎదగాల్సింది చాలా ఉంది అనేది మైండ్లో పెట్టుకోవాలి. కంపేర్ టు పాస్ట్, ఎస్, బట్ యూ షుడ్ హ్యావ్ హ్యూమిలిటీ సార్. ఈగో అనేది ఎప్పుడు పాస్ట్ రిలేటెడ్ వస్తుంది, అవునా కదా? వస్తుందా లేదా? నేను ఇంత సాధించా, నేను ఇంత ఇది చేసా, అది చేసా. ఈగో ఈజ్ పాస్ట్ రిలేటెడ్, ఎస్ ఆర్ నో? సో మనం పాస్ట్లో ఉండకూడదు, ప్రెజెంట్లో ఉండి ప్రెజెంట్లో లేబర్ చేస్తూ ఫ్యూచర్ అచీవ్మెంట్స్ కోసం చూస్తూ ఉండాలా. టాలరెంట్ మనిషి ఎప్పుడు పాస్ట్లో చూడడు, సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఉండదు. 360 డిగ్రీ వ్యూ ఉన్నప్పుడు, అందరి రిలేషన్షిప్ ఉన్నప్పుడు అందరికీ తోడ్పడతాడు, అందరికీ సహకరిస్తాడు, అందరి ఎదుగుదల కోసం అవకాశాలు ఇస్తుంటాడు. ఇంకా ఓకే నెక్స్ట్ టైం, బట్ గ్రో, యూ హ్యావ్ టు గ్రో. దేర్ ఇస్ నో అదర్ చాయిస్ లేదు మనకు. ఫస్ట్ నుంచి సెకండ్ క్లాస్కి వెళ్ళాలి, చాయిస్ ఉందా మనకి? ఎల్కేజీకి వెళ్తామా, యూకేజీకి వెళ్తామా? గ్రో అవ్వాలి, డిగ్రీ దాకా చదవాలి. అది సొసైటీ ప్రోటోకాల్, ఇది ఇక్కడ ప్రోటోకాల్. ఓకే, దట్ ఈస్ టాలరెన్స్. ఒక మూఢమైన వ్యక్తి అంటే మూర్ఖుడు, మూఢత్వం వేరే. మూర్ఖత్వం అంటే ఫూలిష్నెస్, మూఢత్వం అంటే ఇగ్నోరెన్స్, నాట్ ఇన్నోసెన్స్. ఇన్నోసెన్స్ ఇస్ వెరీ ప్యూర్. ఇగ్నోరెన్స్ అంటే తెలియనితనం, అజ్ఞానం, హాఫ్ నాలెడ్జ్, ఎట్లన్నా చెప్పుకోవచ్చు. ఓకే, ఒక మూఢత్వంలో ఉన్న మనిషి ఒకటే పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తాడు. నేను ఇది తప్ప ఇంకా జరగను అంటాడు. కానీ టాలరెంట్ ఉన్న మనిషి 360 డిగ్రీస్ చూస్తాడు చెప్పినట్టు. సో మనం మూఢత్వంలో నుంచి టాలరెంట్ మనిషి అవ్వాలి, దానికి లేబర్ చెయ్యాలి. ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్ కనెక్టెడ్, అన్నీ ఒకరిదొకరితో సంబంధం ఉన్నదే. ఓకే, హ్యూమిలిటీ, సర్వీస్, పేషెన్స్, లేబర్, టాలరెన్స్. ఇవాళ ఇది ఒక్క పాయింట్ చెప్పి నేను క్లాసు నెక్స్ట్ 6 నేను వచ్చే క్లాసు చెప్తాను. ఓకేనా మీకు? సో
సిక్స్త్ ఏంటంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ గ్రూప్ లవ్, గ్రూప్ కాన్షియస్నెస్, గ్రూప్ కోఆపరేషన్. ఈ మూడింటికి అర్థమైందా, తెలిసిందా? కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయమంటారు తెలుగులో. గ్రూప్ కాన్షియస్నెస్ అంటే గ్రూప్ చైతన్యము. మనందరం ఒక గ్రూపా కదా? మన గ్రూప్లో ఉన్న చైతన్యం ఎలా ఉండాలి? ఒకరికొకరు సహకరించుకుంటూ ఒకళ్ళొకరు చైతన్యం పెంచుకుంటూ పోవాలి. అదే గ్రూప్ లవ్, గ్రూప్ కాన్షియస్నెస్, గ్రూప్ కోఆపరేషన్ అంటే. మనందరికీ మన పట్ల మనకి అందరికీ ప్రేమ ఉండాలా లేదా? సహృదయం ఉండాలా లేదా? కోఆపరేషన్ ఉండాలా లేదా? లేదా గ్రూప్ అవుతుందా అది? అబ్బా నా పని నేను చేసుకుంటూ పోతా, అబ్బా ఎవరెట్లయితే నాకేంటి, అది గ్రూప్ అవుతుందా? కాదు. సో మన అందరిలో గ్రూప్ లవ్, గ్రూప్ కాన్షియస్నెస్, గ్రూప్ థ్యాంక్ యూ, మీరు ఉన్నారా లేదా అని టెస్ట్ చేస్తున్నాను. గ్రూప్ కోఆపరేషన్ ఉందా లేదా అని మన హృదయం మనం టెస్ట్ చేసుకుంటూ ఉండాలి. గ్రూప్ లవ్ని పెంచుకోవాలి. గ్రూప్ అంటే సమూహం. అది మన ఫ్యామిలీ అయి ఉండొచ్చు, మన సొసైటీ అయి ఉండొచ్చు, మన నేబర్స్ అయి ఉండొచ్చు, మన పిరమిడ్ సొసైటీ అయి ఉండొచ్చు, మన దేశం అయి ఉండొచ్చు, మన ప్రపంచం అయి ఉండొచ్చు. ఓకే, ఏదన్నా గ్రూపే. ఆ గ్రూప్లో ఉన్న వాళ్ళు ఎలా ఉండాలి? సెల్ఫ్లెస్నెస్ అంటే స్వార్థం లేనితనం. ఇప్పుడు నేను గ్రూప్లో ఉన్నాను సార్, ఓకే, పరిణితాన మేడము గ్రూప్లో ఉన్నది, నేను నా స్వార్థం కోసం వచ్చా, పైసలు చేసుకోవడానికో, నా ఫ్యామిలీలోకి అనుకోండి, లేకపోతే నా సొసైటీ అనుకోండి, ఓకే, నేను పైసలు చేసుకోవడానికి వచ్చా. కానీ ఆ గ్రూప్ ఏంటంటే వేరే పర్పస్ కోసం క్రియేట్ అవ్వబడింది. ఓకే, గ్రూప్ పర్పస్ అంటూ ఒకటి ఉంటుంది కదా. మన అందరి పర్పస్ ఏంటి? మనందరి పర్పస్ ఏంటి? మనం పిరమిడ్ సొసైటీకి ఎందుకు వచ్చాము? మన పర్పస్ ఏంటి? మనందరికీ ఒక కామన్ గోల్తో కోసం మనము ఈ సొసైటీకి వచ్చాం. మనం ఫస్ట్ వచ్చింది మెడిటేషన్ నేర్చుకోవడానికి. ఎస్ ఆర్ నో? మెడిటేషన్ చేసిన తర్వాత మన అచీవ్మెంట్స్, మన గోల్స్, మన విజన్స్ వేరే ఉండొచ్చు. కానీ మనం వచ్చిన మూల కారణం ఏంటంటే మెడిటేషన్ నేర్చుకోవడానికి, మెడిటేషన్ చేయడానికి, మెడిటేషన్ చెప్పడానికి, వెజిటేరియనిజంగా మారడానికి, వెజిటేరియనిజం చెప్పడానికి వచ్చాం. ఎస్, దట్ ఈస్ అ కామన్ పర్పస్. దాని తర్వాత ఏమన్నా ఉండొచ్చు, నా హెల్త్ బాగాలేదు నేను అందుకని వచ్చా, నా మనశ్శాంతిగా లేదు అందుకని వచ్చా, దట్స్ ఓకే, దట్స్ అ డిఫరెంట్ ఇష్యూ. బట్ బాటమ్ లైన్ మెడిటేషన్ చేయడం కోసం, ధ్యానం చేయడం కోసం, ధ్యానం నేర్చుకోవడం కోసము వచ్చాం. ఓకే, సో మనకందరికీ గ్రూప్లో కామన్ గోల్ అంటూ ఉండాలి. నా సెల్ఫిష్నెస్ని, నా సెల్ఫ్ ఇంట్రెస్ట్ని గ్రూప్లోకి తీసుకురాకూడదు. సెల్ఫ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి? గ్రూప్ని వాడుకుని నేను ఎదుగుతా. గ్రూప్లోకి ఎందుకు వస్తారు? గ్రూప్తో సహకరించడానికి, దాన్ని వాడుకుని ఎదుగుతానా? సెల్ఫిష్నెస్, సెల్ఫ్ ఇంట్రెస్ట్ తోటి ఎప్పుడు గ్రూప్లోకి ఎంటర్ అవ్వకూడదు. ఎంటర్ అయితే కోఆపరేట్ చేయాలి. ఓకే, సెకండ్ థింగ్ ఈజ్ హార్మ్లెస్నెస్. హార్మ్లెస్నెస్ అంటే హాని చేయని తనము. హార్మ్లెస్నెస్, ఎవరికి మనకు మనం కీడు చేసుకోకూడదు, వేరే వాళ్ళకి కీడు చేయకూడదు. థాట్స్ ద్వారా అన్నా కానీ, స్పీచ్ ద్వారా అన్నా కానీ, చేతల ద్వారా అన్నా కానీ ఎవరికి మనం హాని చెయ్యకూడదు. ఇమోషనల్గా కానీ, మెంటల్గా కానీ, ఫిజికల్గా కానీ, స్పిరిచువల్గా కానీ ఎవరికి మనం అడ్డంకుగా ఉండకూడదు, హాని చేయకూడదు, సహకరించాలి. అది హార్మ్లెస్నెస్.
ఓకే, గ్రూప్ కాన్షియస్ యాక్చువల్గా చాలా పెద్ద సబ్జెక్టు. ఒకరోజు మంచిగా టైం తీసుకుని అందరికీ ఇంట్రెస్ట్ ఉంటే చెప్తాం. ఓకే, రైట్ స్పీచ్ అంటే ఇందాకే మాట్లాడాం, సరైన మాటలు. మేడం నాకు మీరంటే ఇష్టం లేదు మేడం, అది రైట్ స్పీచా రాంగ్ స్పీచా? మేడం నా గ్రూప్లోనే ఉన్నారు కానీ ఆవిడంటే నాకు ఇష్టం లేదు. సో రైట్ స్పీచ్ ఎప్పుడు వస్తుంది? రైట్ థాట్స్ ఉన్నప్పుడు. రైట్ థాట్స్ ఎప్పుడు వస్తాయి? మనలో ఈగోలు బయట ఒకటి లోపల ఒకటి లేనప్పుడు, అహంకారాలు లేనప్పుడు, ద్వేషాలు లేనప్పుడు రైట్ స్పీచ్ వస్తుంది. హిపోక్రసీ ఉండకుండా ఉండేదే మంచి గ్రూపు. సో రైట్ స్పీచ్ వచ్చింది అంటే వాళ్ళకి గ్రూప్ లవ్ ఉన్నట్టు, గ్రూప్లో చైతన్యం ఉన్నట్టు. ఏ గ్రూప్లో అయితే లవ్ ఉండదో, చైతన్యం ఉండదో, అసలు గ్రూపే కాదు అది, ఎవరికి వాళ్ళు యమునా తీరే. ఫోర్త్ థింగ్ సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అంటే ఎంతూసియాస్ కనిపించట్లేదు దేంట్లో చెప్పండి మీరే. ఇప్పుడు సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన బాడీ ఉందండి, మన బాడీ ఉందా లేదా? స్టమక్ ఉంది, కిడ్నీస్ ఉంది, హార్ట్ ఉంది, లివర్ ఉంది, ప్యాన్క్రియాస్ ఉంది, ఇంకేమేమున్నాయి, లంగ్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి కదా. ఓకే, అబ్బా నేను ఇవాళ స్టమక్ నేను పని చేయను, అబ్బా నాకేంటి చెప్పు నేను పని చేస్తే అనుకుంటుందా లేదా? అనుకోదు కదా. ఎందుకంటే ఈ బాడీ అనేది ఒక గ్రూపు. ఈ గ్రూప్ కోసం ఇవన్నీ అవయవాలు పనిచేస్తేనే, ప్రతి అవయవము ఇంపార్టెంటే, ప్రతి పార్ట్ ఇంపార్టెంటే, ప్రతి ఆర్గన్ ఇంపార్టెంటే. ప్రతి ఏ ఆర్గన్ అన్నా పంచడం ఆపేసిందంటే ఆ బాడీ కుల్లబడిపోతుంది. సో మనందరము ఒకళ్ళ గ్రూప్లో ఉన్నప్పుడు ఒక్కొక్కరు అంత రెస్పాన్సిబుల్గా ఉండాలి, నిస్వార్థంగా పని చేయాలి. కడుపు దానికోసం పనిచేస్తుందా, మన బాడీ కోసం పనిచేస్తుందా? లేకపోతే లివర్కి స్టమక్కి కొట్లాటయ్యి నేను పంచాను అంటుందా? లివర్ తన పని చేసుకుంటూ ఉంటుంది, తిని పని చేసుకుంటూ ఉంటుంది, కానీ బాడీకి ఎలైవ్గా ఉండేలా, బతికి ఉండేలా సహకరిస్తూ ఉంటుంది. అవునా కదా? సో అలాగే మన గ్రూప్ కూడా కాంపిటీషన్ ఉంటుందా? లంగ్స్కి, హార్ట్కి నేను ఇంపార్టెంట్ అంటే నేను ఇంపార్టెంట్ అంటుందా? అన్నీ ఈక్వల్ ఇంపార్టెంట్ కదా. సో ఫ్యామిలీలో అందరు మెంబర్స్ ఇంపార్టెంటే కదా, ఈక్వలే కదా. సొసైటీలో అందరు మెంబర్స్ ఈక్వలే కదా. సో దెన్ వాట్ ఈస్ ద ప్రాబ్లం? బికాస్ దేర్ ఈజ్ నో లవ్. నెక్స్ట్ ఇది ఇంట్యూటివ్ పర్సెప్షన్. ఇంట్యూషన్ అంటే ఏంటి సార్? ఇంట్యూషన్ అంటే ఏంటి మేడం? అంతర్దృష్టి. అమ్మా నా తెలుగు బాగానే ఉంది. ఇంట్యూటివ్ పర్సెప్షన్ అంటే అంతర్దృష్టి. ఒక్కొక్కసారి ఏదైనా మన సిచ్యువేషన్ చూసామనుకోండి, అయ్యో నేను ఇది ఎప్పుడో చూసానే అన్నట్టు అనిపిస్తుంటుంది. అవునా కదా? ఎవరైనా మన దగ్గర వాళ్ళు బాధపడుతుంటే మనకి తెలుస్తూ ఉంటుంది మన వాళ్ళు బాధపడుతున్నారని. అవునా కదా? దాన్ని ఇంట్యూషన్ అంటారు. ఆ ఇంట్యూషన్ అనేది ఫిజికల్ లెవెల్లో ఉంటుంది, హయ్యర్ లెవెల్లో కూడా ఉంటుంది. మన ఇంట్యూషన్ అనేది ఫిజికల్ లెవెల్ నుంచి హయ్యర్ లెవెల్కి తీసుకెళ్ళినప్పుడు మనకి అందరి నీడ్స్ గురించి తెలుస్తాయి, అందరి అవసరాల గురించి తెలుస్తాయి. ఇమోషనల్ అవసరాలు, మెంటల్ అవసరాలు, స్పిరిచువల్ అవసరాలు తెలుస్తాయి. అప్పుడు మనకి అందరము తోడ్పడతాం, కోఆపరేట్ చేస్తాం. అది గ్రూప్ లవ్ అంటే. సబార్డినేషన్ అంటే తెలుగు ట్రాన్స్లేషన్ వద్దులేండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సబార్డినేషన్ అంటే నా ఒపీనియన్స్, నా కోరికలు, నా గోల్స్ని పక్కన పెట్టి గ్రూప్ గోల్స్ని, గ్రూప్ వర్క్ని సహాయపడడం, అది కరెక్ట్ గ్రూపు. ఓకే, నా ఒపీనియన్స్ ఒక దాని మీద ఉండొచ్చు, కానీ గ్రూప్కి ఏది మంచిది, నా కోరికలు వేరే ఉండొచ్చు, కానీ గ్రూప్కి ఏది మంచిది, నా పర్సనల్ గోల్స్ వేరే ఉండొచ్చు, కానీ గ్రూప్ గోల్స్ ఏంటి అనేది మనము తెలుసుకోవాలి. అప్పుడే కరెక్ట్ గ్రూప్ అనేది అవుతుంది. ఓకే,
ఎవ్రీబడి అండర్స్టూడ్? మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటున్నారా? మీలో మన అందరం ఉన్నామా? అంతే, అంతే మనకు కావాల్సింది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. విల్ మీట్ నెక్స్ట్ వీక్ టు స్టడీ ది అదర్ 6 పెటల్స్. ఈ వారము మీ అందరి హోంవర్క్ ఏంటంటే ప్రతిరోజు 6 ఉన్నాయి కదా, మండే నుంచి సాటర్డే వరకు ఒక్కొక్క పెటల్ని మీరు సీడ్ థాట్ లాగా పెట్టుకుని ధ్యానం చేయండి. ఎవ్రీ డే 1 పెటల్. ఓకే, ప్రామిసా? థ్యాంక్ యూ. ఎవరన్నా ఏదన్నా మాట్లాడాలంటే దయచేసి రండి, మాట్లాడండి. అందరు కూర్చోండి, హాయిగా కూర్చోండి. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, నా పేరు పూర్ణచంద్రరావు. నేను 2012లోకి ధ్యానంలో రావడం జరిగింది. బేసికల్గా నేను సత్యసాయి డివోటీని. అయితే స్పిరిచువల్ సీట్స్ మాత్రం నాకు 2003లోనే పడ్డాయి. కానీ చాలా హెల్ప్ అవుతుంది నాకు, చాలా సబ్జెక్టు తొందరగా అర్థమవుతుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే, కాకపోతే ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఏంటంటే సబ్జెక్ట్ అనేది సింక్ అవుతుంది, ప్రాక్టికల్ ఇంప్లిమెంట్ కూడా పెరుగుతుంది. అప్పుడు ఏంటంటే చదివినం కానీ ఎనర్జీ లెవెల్స్ పెరగల. సర్వీస్ ఆర్గనైజేషన్ అందరికి తెలిసే ఉండొచ్చు, అక్కడ సర్వీస్ అని, తర్వాత కొన్ని యాక్టివిటీస్ చేస్తుంటారు, వాటర్ యాక్టివిటీస్ ఇవన్నీ. అయితే నిజంగా సత్యసాయిబాబా గ్రేట్ మెంటర్. నాకు ఒక ఎనర్జీ సత్యసాయిబాబా అంటే, ఎందుకంటే నిన్న కూడా మేడం చెప్పినట్టు లవ్ది ప్రాక్టీస్ చేశాను 1 వీక్ నుంచి. 1 టైప్ ఆఫ్ ఎగ్జైట్మెంట్ అంట, నా ఎనర్జీ నేనే కంట్రోల్ చేసుకోలేకపోయినా ఎస్టర్డే. దిస్ ఇస్ రియల్లీ ఫ్యాక్ట్. అయితే ఏం చేయాలి ఎనర్జీని కంట్రోల్ చేసుకోలేకపోతే, నిన్న సన్నీ మైత్రి గారని ఉన్నారు, శృతి మైత్రి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను డిస్కస్ చేశాను. సార్ ఇట్లా వస్తుంది ఏంటంటే మాట్లాడాను అనమాట. పొలిటికల్ సిస్టమ్ మీద మాట్లాడాము. ఏం మాట్లాడామంటే ఇదే, చాలామంది కొట్లాట జరుగుతున్నాయి కదా రాజకీయాల్లో, ప్రాజెక్టులు కట్టడానికి ఇబ్బంది పడుతున్నారు. సత్యసాయి ఏం ప్రాజెక్ట్ కట్టారు, ఏం టెన్షన్ లేదు. మనందరం 10 రూపీస్ ఇచ్చారు, 10 రూపీస్ ఇచ్చారు, 100 రూపాయలు ఇచ్చాము. వాళ్ళు అక్కడేముంది, మేడం చెప్పినట్టుగా లవ్ ఉంది, అందరికీ లవ్ ఉంది. మనం ప్రాజెక్ట్ కావాలని అనుకుంది, స్వామి గారికి కూడా లవ్ ఉంది. ఆ లవ్ని బట్టి అందరూ అంతమంది వెళ్ళగలిగినారు. రాజకీయ నాయకులు అందరూ వెళ్ళగలిగిన ఏంటంటే అట్రాక్షన్, లవ్ అనొచ్చు, ఎనర్జీ అనొచ్చు. ఎవరు ఇప్పుడు పత్రిక దగ్గర అందరం ఎందుకు వస్తున్నాం, లవ్ ఉంది, నాలెడ్జ్ అనొచ్చు, ఏదైనా కావచ్చు, ఏదైనా చెప్పుకోవచ్చు, రకరకాలుగా చెప్పుకోవచ్చు. కానీ ఆ ఎనర్జీ ఉంది. స్పిరిచువల్ గవర్నమెంట్ వస్తుంది, పత్రిక గారు కొడతాడు, జరిగింది, ఖచ్చితంగా జరుగుతుంది. నేను 2003లో భిక్షమయ్య గురూజీ గారి క్లాస్ చేసిన SSY అని చెప్పిండు. ఆ రోజు చెప్పిండు, ఒక మాట చెప్పాడు. ఏమన్నాడంటే, నేను వాజ్ డిగ్రీ అప్పుడు, వర్త సంఘంలో జరిగింది క్లాసు. ఆయన ఏమన్నాడంటే, ఫ్యూచర్లో మీరు యోగా నేర్చుకుంటే మిమ్మల్ని ఫారిన్ కంట్రీస్ వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు, మంచి భవిష్యత్తున్న ఆనోడు చెప్పినాడు భిక్షమయ్య గురూజీ గారు. అప్పుడు నాకు అర్థం కాల, కానీ అది ఫ్యాక్ట్. మోడీ గారు వచ్చారు, చేసినారు. ఇప్పుడు యోగా నేర్చుకొని మనం సబ్జెక్టు బాగుంటే అమెరికాలో డబ్బులు ఎన్ని కావాలంటే అన్నీ ఉన్నాయి. అర్థమవుతుంది. పత్రిక గారు చెప్పినారు, మన గురువు గారు పదే చెప్తుంటే స్పిరిచువల్ గవర్నమెంట్ వస్తుంది, కాకపోతే గ్రాడ్యువల్గా వస్తుంది. ఒక్కసారి అనగానే జరుగుతుందా? అన్న చెత్త చాలా రోజులు ఉంది, పోతుందా? ప్రభుత్వాలు ఉన్నాయి, వైఫల్యాలు ఉన్నాయి, ప్రజల్లో కూడా అవేర్నెస్ రావాల్సిన అవసరం ఉంది. దాని దగ్గర కూడా పత్రిక గారికి ఎంత కసి ఉందో మనకు కూడా అంత కసి ఉండాలి. దట్ ఈస్ ద ప్రాబ్లం. ఎనర్జీ లెవెల్స్ ఉన్నాయి. పత్రిక గారు ఒక పెద్ద ఛాలెంజ్ చేసిండు, ఏమని, భూమి మీద ప్రతి ఒక్క వాళ్ళు కూడా శాకాహారి కావాలి. ఎంత పెద్ద లక్ష్యం అది, ఒకసారి ఆలోచించండి. మనం 10 గంటలు లేచే వాళ్ళం 6 గంటలు లేవాలంటే ఎన్ని రోజులు పడుతుంది? గుణాలు మారాలి. ఇవన్నీ ఇంతకే